డిగ్రీలు, పీజీలు చదివినా పిల్లల బాధ్యతలతో ఇంట్లోనే ఉండిపోతున్నారా? లేదా చదువుతో సంబంధం లేకుండా నెలకు సొంతంగా 15,000 నుంచి 30,000 వరకు సంపాదించాలనుకుంటున్నారా? మహిళలు సొంత కాళ్లపై నిలబడడానికి, స్వయం ఉపాధి పొందడానికి ప్రభుత్వం అద్భుతమైన ఉచిత నైపుణ్య శిక్షణ కేంద్రాలను నడుపుతుంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని. సో ఇందులో జాయిన్ ఎలా అవ్వాలి, ఎక్కడెక్కడ సెంటర్లు ఉన్నాయి, సర్టిఫికేట్ ఎలా వస్తుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ ప్రభుత్వ స్కిల్ హబ్స్ లో కేవలం థియరీ మాత్రమే కాకుండా ప్రాక్టికల్స్ తో కూడిన ట్రైనింగ్ ఇస్తారు. ముఖ్యంగా మహిళలకు అధిక ఆదాయాన్ని ఇచ్చే రంగాల్లో శిక్షణ ఉంటుంది. టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ ఉంటుంది. బేసిక్ కుట్టు పని నుండి బ్లౌజ్ డిజైనింగ్, ఫ్రాక్స్, డ్రెస్సులు, మగ్గం వర్క్ మరియు శారీ రోలింగ్ ఉంటుంది. బ్యూటీషియన్ కోర్సులలో హెయిర్ కటింగ్, ఫేషియల్స్, పెడిక్యూర్, మానిక్యూర్ మరియు బ్రైడల్ మేకప్ కూడా ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, డిటిపి, బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ మరియు టైపింగ్ ఉంటుంది. ఇంకా ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ బేకరీ, చిన్న తరహా వ్యాపారాలకు ఉపయోగపడే బేకింగ్ మరియు ఫుడ్ ప్రొడక్ట్స్ తయారీ. ఈ కోర్సులో వ్యవధి సాధారణంగా 3 నెలలు ఉంటుంది. ఒక బ్యాచ్ కి 3 నెలలండి. సో శిక్షణ పూర్తయ్యాక ప్రభుత్వం గుర్తించిన సెడ్విన్ లేదా స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ సర్టిఫికేట్ అందజేస్తారు. ఈ శిక్షణ కేంద్రాలు కేవలం 1-2 నగరాలకి పరిమితం కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరంలో దాదాపు 20కి పైగా అధికారిక సెట్విన్ శిక్షణ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. హన్మకొండ, వరంగల్ కలెక్టరేట్ యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నడుస్తున్న గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి. సో మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రతి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లేదా యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ సెట్విన్, సో అంటే ఎస్టిఈపి, సొసైటీ ఫర్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రమోషన్ కింద ఈ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇంకా మున్సిపాలిటీ, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణాల్లోని మహిళల కోసం మెప్మా, గ్రామాల్లో మహిళల కోసం ఎస్సిఆర్పి, డిఆర్డిఏ అంటే స్వయం సహాయక సంఘాలు ద్వారా తరచూ ఈ ఉచిత బ్యాచ్ ను ప్రారంభిస్తుంటారండి. సో కోర్స్ అనేది పూర్తి చేసుకున్న తర్వాత మహిళలకు 2 రకాల అవకాశాలు ఉంటాయి. ఒకటేమో స్వయం ఉపాధి, అంటే మనమే ఇంట్లోనే ఉంటూ టైలరింగ్ లేదా బ్యూటీ పార్లర్లు సేవలు అందించవచ్చు. సొంతంగా షాప్ పెట్టుకోవాలనుకునే వారికి బ్యాంక్ లోన్స్ మరియు ప్రభుత్వ సబ్సిడీల వివరాల్లో మార్గదర్శనం కూడా ఉంటుంది. సో సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఉద్యోగ అవకాశాలు. కోర్సు పూర్తయిన తర్వాత నిర్వహించే జాబ్ మేళల ద్వారా స్థానిక టెక్స్టైల్ పార్కులు, ఇంకా ఆపరల్ ఇండస్ట్రీస్, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తారు. సో మనకి అర్హత వచ్చేసి 8వ తరగతి, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఇలా ఏ విద్యార్హత ఉన్నా లేదా గృహిణులు ఎవరైనా ఇందులో చేరవచ్చు. కావాల్సిన డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, విద్యార్హత సర్టిఫికేట్ జిరాక్స్ ను. మరి ఎలా అప్లై చేయాలి అంటే మీ జిల్లా కేంద్రంలోని యూత్ సర్వీసెస్ ఆఫీస్, ఎస్టిఈపి, మున్సిపల్ పరిధిలోని మెప్మా ఆఫీస్ లేదా హైదరాబాద్ అయితే సమీపంలో సెట్విన్ సెంటర్లకు నేరుగా వెళ్లి ప్రస్తుతం నడుస్తున్న బ్యాచ్ లో అడ్మిషన్లు వివరాలు తెలుసుకొని అప్లికేషన్ అనేది సమర్పించవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంట్లో ఖాళీగా ఉండే సమయాన్ని ఉపయోగించుకొని ఒక నైపుణ్యాన్ని నేర్చుకుంటే అది జీవితాంతం ఆర్థికంగా అండగా నిలుస్తుంది. మీ పరిసరాల్లో ఎవరైనా గృహిణులు లేదా నిరుద్యోగ మహిళలు ఉంటే ఖచ్చితంగా ఈ సమాచారాన్ని వారితో షేర్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన జాబ్స్ మరియు ఉపాధి సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.